ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డినే ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నెల 27 నాటికి ఆయన గడువు ముగియటంతో సహా కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ కసరత్తు మొదలు పెట్టడంతో ఆ పదవి కోసం రాష్ట్ర నేతలు లాంబియింగ్ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం దాదాపు 12 మంది పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డియే ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నెల 27 నాటికి ఆయన గడువు ముగియటంతో సహా కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ కసరత్తు మొదలు పెట్టడంతో ఆ పదవి కోసం రాష్ట్ర నేతలు లాంబింగ్ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం దాదాపు 12 మంది పోటీ పడుతున్నారు. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్తో సహా పలువురు నేతలు తలవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎంపీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఢిల్లీ స్థాయిలో లాంబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్తో నేరుగా పరిచయాలు ఉండటంతో తనకే అవకాశం ఇస్తానని కోరుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డినే ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నెల 27 నాటికి ఆయన గడువు ముగియడంతో సహా కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ కసరత్తు మొదలు పెట్టడంతో ఆ పదవి కోసం రాష్ట్ర నేతలు లాంబియింగ్ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం దాదాపు 12 మంది పోటీ పడుతున్నారు. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్తో సహా పలువురు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎంపీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఢిల్లీ స్థాయిలో లాంబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్తో నేరుగా పరిచయాలు ఉండటంతో తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డినే ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నెల 27 నాటికి ఆయన గడువు ముగియటంతో సహా కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఏఐసీసీ కసరత్తు మొదలు పెట్టడంతో ఆ పదవి కోసం రాష్ట్ర నేతలు లాంబింగ్ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం దాదాపు 12 మంది పోటీ పడుతున్నారు. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో సహా పలువురు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎంపీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఢిల్లీ స్థాయిలో లాంబియింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్తో నేరుగా పరిచయాలు ఉండటంతో తనకే అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, చెప్పండి.
వైష్ణవి, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పదవి కాలం ఈ నెల 27తో ముగియనుంది. అయితే 3 ఏళ్లకోసారి కూడా పిసిసి నియామకం కాంగ్రెస్ లో అలవాటు. అలాగే ఈసారి పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి 7 నెలల క్రితం కూడా సార్వత్రిక ఎన్నికల్లో కంపైనర్ గా ఉండేటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉండి కూడా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా అలాగే సీఎం హోదాలో కూడా ఉన్నాయి. అయితే ఇటు పార్టీ పరంగా గాను ఇటు ప్రభుత్వాన్ని కూడా పాలనపై ఉన్న దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా రేవంత్ భావిస్తున్నారు. రెండు తన వద్దే ఉండడంతో కూడా అతనికి తలనొప్పిగా మారిందని చెప్పేసి కూడా తన అనుయుల వద్ద కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే విషయాన్ని కూడా అధిష్టానానికి తేల్చి చెప్పడం జరిగింది. త్వరలో తను మొత్తంగా ఇటు పాలన పరంగా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఏఐసిసికి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 27తో కూడా పిసిసి గడువు ముగిసింది. అయితే పిసిసికి మాత్రం ఇటు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఎందుకంటే అధిష్టానానికి సంబంధించి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా తాజా ఎమ్మెల్యేలు కూడా రేస్లో ఉన్నారు. ఈసారి తప్పకుండా తమకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం తను పిసిసిగా దీపోగానే తన అనుచరులకే టికెట్ ఇవ్వాలి, తన వాళ్ళకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం వద్ద కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా తన ప్రధాన అంశాలైన సీతక్క, ప్రస్తుత మంత్రి సీతక్క కూడా పిసిసి ఇప్పించుకోవాలి, ఎస్టీ సామాజిక వర్గానికి ఇప్పిస్తే తప్పకుండా అది పార్టీలో కానీ ప్రజల్లో కానీ ఒక బలమైన సందేశం వెళ్తుందని చెప్పేసి కూడా రేవంత్ భావిస్తున్నారు. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కూడా తన రేజ్లో ఉన్నానని చెప్పకనే చెప్తున్నాడు. అలాగే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు మంత్రి ఇవ్వని పక్షంలో తనకు తప్పకుండా పిసిసి పదవి ఇవ్వాలి, తనకు అన్ని అర్హతలు ఉన్నాయి పిసిసి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అలాగే మాజీ అయితే ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు శ్రీధర్ బాబు కావచ్చు, అందరూ కూడా ఈసారి పిసిసి రేజ్లో ఉన్నామని చెప్పేసి బహిరంగంగానే చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సందీప్.